నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ సోమవరపు సతీష్ కుమార్ గారు, శ్రీమతి మాధవి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి మాధవి గారు, సతీష్ కుమార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో శ్రీ సోమవరపు సతీష్ కుమార్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ సోమవరపు సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతిలో చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ 65 మంది ఆశీస్సులు, 3,00,00,000 దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ 65 మంది ఆశీస్సులతో పాటు వీరందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ సోమవరపు సతీష్ కుమార్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Satish Kumar garu. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, Satish Kumar garu. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సతీష్ కుమార్ గారు. గాడ్ బ్లెస్. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, శ్రీ సోమవరపు సతీష్ కుమార్ గారికి, శ్రీమతి మాధవి గారికి, చిరంజీవి అభిరామ్ గారికి, చిరంజీవి అక్షయ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు అలాగే శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి శ్రీ చంద్రయ్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ శేఖర్ తొనుపునూరి గారికి, శ్రీమతి సరిత గారికి, చిరంజీవి సిద్ధార్థ గారికి, మరియు చిరంజీవి సాహితీ గారికి, సోమవరపు అనూప్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి కీర్తి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి సరిత గారికి, శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి కీర్తి గారికి, శ్రీమతి మాధవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ఈ ఆశ్రమానికి మరియు గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి జూలూరు పెంటయ్య గారు, పుష్పలీలమ్మ గారు మరియు 8 సంవత్సరాల నుండి ఈ 65 మంది వయోవృద్ధులను హక్కున చేర్చుకొని గ్రాసరీస్ పరంగా నిత్యాన్నదాన కార్యక్రమాల రూపేణా, మరియు రెంట్ రూపేణా, కరెంటు బిల్లు రూపేణా, మిల్క్ బిల్లు రూపేణా, అంబులెన్స్ రూపేణా, కరెంటు బిల్లు రూపేణా, అలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో తను చేస్తూ తను 100 మందితో చేసి ఈరోజు కడుపు నిండి అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ సోమవరపు సతీష్ కుమార్ గారు, శ్రీమతి మాధవి గారు ఈరోజు మరియు సతీష్ కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, అలాగే మిరపకాయ బజ్జీ, అలాగే రైసు, ఆలు కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.